ఆయన ఓ వికలాంగుడు. ఆయన్ను ఎవరు చూసినా అయ్యో పాపమని జాలిపడాల్సిందే. ఆయన శారీరకంగా వికలాంగుడు మాత్రమే, మానసికంగా కాదని కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతూ వేధింపులకు గురి చేస్తూ ఉంటాడని ఎమ్మెల్యే శిరీష అన్నారు. పలాస టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతించిన 6 సంవత్సరాలుగా మాజీ మంత్రి అప్పలరాజు ఇటువంటి వికలాంగుల చేత సోషల్ మీడియాలో నీచాతి నీచంగా వేధిస్తున్నారని, పలాస మండలం సుమ్మాదేవి గ్రామానికి చెందిన వికలాంగుడు దున్న బాలకృష్ణపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. హోంమంత్రి అనిత స్పందించి మహిళలపై సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేస్తున్న వారిపై చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఆయన ఇంకో పెద్ద సైకో పర్వర్ట్. ఇలాంటి వాళ్ళని వెతికి వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళ చేత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తుంటాడు. ఎందుకంటే రేపు ఉదయం మేము ఏమన్నా కంప్లైంట్ ఇవ్వదలుచుకుంటే, ఇవ్వాలన్నా, ఏమన్నా చర్యలు తీసుకోవాలన్నా మీడియాలో ఆయనకి తగ్గట్టు రాతలు రాసే సాక్షి మీడియాలో అయ్యో వికలాంగుల మీద తెలుగుదేశం నాయకుల దాడి, గౌతు శిరీష దాడి అని కల్లిబొల్లి ఏడుపులు ఏడవడానికి అప్పలరాజు ఎన్నుకున్న కొన్ని ప్రత్యేకతలకున్న మనుషులు వీళ్ళందరూ. చాలా మంది ఉన్నారు మా పలాసలో. ఈ ఫోటో చూడండి ఒకసారి. ఒక పక్క నా ఫోటో, ఒక పక్క సైకోన్ ఒక ఫోటో. నిన్న సాక్షి ఛానల్లో పూర్తి అసత్యాలు, ఒక్కటి కూడా నిజం లేకుండా అసత్యాలు నా కుటుంబం మీద అప్పలరాజు గారు రాయించినందుకు ఒక శాసనసభ్యురాలిగా ఖండనివ్వాల్సిన అవసరం నాకుందని నిన్న నేను మధ్యాహ్నం 11కో 12 గంటలకో ఇచ్చిన ఖండన ఇచ్చిన పేపర్ని పెట్టుకొని నా గురించి ఈ వ్యక్తి నిన్న పెట్టిన పోస్ట్ ఇది. ఎంత సిగ్గులేని జన్మలంటే, ఒక పక్క ప్రభుత్వాన్ని మోసం చేసి ఇంట్లో ఆర్మీ ఉద్యోగం ఉండి తల్లికి స్పౌస్ పెన్షన్ తీసుకోవాలి, ఇంకో పక్క తెలుగుదేశాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకల్ నాయకుల్ని తిట్టాలి. రాష్ట్రంలో ప్రజలకి, పలాసలో ప్రజలకి ఒక్కటే చెప్తున్నామండి, గతంలోని అధికారంలో లేనప్పుడు మేము టార్గెట్ అవుతున్నాం, ఇప్పుడు మేము అధికారంలో టార్గెట్ అవుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నేర్పించిన విలువలు ఉన్నాయి కాబట్టి. నిమిషం పట్టదు అప్పలరాజు మీద, ఆయన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద మేము కూడా పోస్టులు పెట్టించడానికి. కానీ మాకు కొన్ని విలువలు తెలుగుదేశం పార్టీ నేర్పించింది. ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలో మీకే అడుగుతున్నాను. వికలాంగుడు అని చెప్పి వదిలేయాలా? తెలుగుదేశం పార్టీ నుంచి, కూటమి ప్రభుత్వం నుండి ఈరోజు మనం జాలితో ఇచ్చే పెన్షన్ తీసుకుంటూ పార్టీనే విమర్శించిన వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టాలో మీరే చెప్పండి ఒకసారి. ఈ సందర్భంగా సోదరి, ఈరోజు పవర్ఫుల్ హోమ్ మినిస్టర్గా పేరు తెచ్చుకున్న అనిత గారికి కూడా ఒక విన్నపం. మేడం, మీరు కూడా గతంలో ఇంతకన్నా భయంకరమైన ట్రోల్స్కి ఇబ్బంది పడ్డారు. ఈరోజు చట్టాలు చేసే ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి ఇలాంటి బాధ నాకు అర్థం కావట్లేదు. ఎక్కడా లేని విధంగా దయచేసి వీటికి ఒక చెక్